ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తన రూట్ను పూర్తిగా మార్చేస్తోంది. 1-to-1 భేటీలు, కోఆర్డినేషన్ క్లాసులు ఇవన్నీ పార్టీకి ఒక బలమైన పునాది వేయడం కోసమేనని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. ముఖ్యంగా జూన్ తర్వాత నేతలందరూ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఉండాలని, జనం మధ్యే తిరగాలని ఆయన గట్టి దిశానిర్దేశం చేశారు. సరికొత్త వ్యూహాలతో లీడర్లను పరుగులు పెట్టించేలా లోకేష్ గారు ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. అయితే ఇంతలా ముఖాముఖి సమావేశాలు నిర్వహించిన తర్వాత కూడా కొందరు నేతలు ఆశించిన మార్పు రాలేదని తెలుస్తోంది. అక్కడక్కడ కొందరు లీడర్లు ఈ ప్రోగ్రాంను లైట్ తీసుకోవడంపై లోకేష్ గారు చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారట. అసలు ఈ శిక్షణా తరగతుల వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? లోకేష్ గారు నేతల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీనికి లీడర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి కాలంతో పాటు రాజకీయ సమీకరణలు, పార్టీల పద్ధతులు కూడా మారిపోతుంటాయి. పాత పద్ధతులను పక్కన పెట్టి సరికొత్త పందాలో పార్టీని, నేతలను నడిపించేందుకు అధినేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ముందస్తు వ్యూహాల్లో టీడీపీ ఒకప్పుడు ఒక అడుగు ముందే ఉంటోంది. ప్రాంతీయ పార్టీగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన టీడీపీలో పార్టీ పెట్టినప్పటి నుంచి నేతలంతా ఇప్పుడు సీనియర్లు అయిపోయారు. అందుకే పార్టీకి కొత్త రక్తం ఎక్కించేందుకు యువతకు పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో క్రమశిక్షణ తరగతులు పెట్టి క్లస్టర్ యూనిట్స్, బూత్ ఇన్ఛార్జీలతో లోకేష్ గారు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తే అధినేత అనే స్లోగన్తో కేడర్కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 1-to-1 భేటీల తర్వాత తెలుగు తమ్ముళ్లలో నేరుగా కనెక్ట్ అయ్యేలా స్కెచ్ వేశారు లోకేష్ గారు. అయితే ఆ మధ్య నిర్వహించిన శిక్షణ తరగతులలో కాపీ కబుర్లు పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు. ప్రతి ఇద్దరు నాయకులతో లోకేష్ గారు స్వయంగా కూర్చుని ప్రత్యేక చర్యలు జరిపారు. కార్యకర్తలకు, నాయకులకు మధ్య కోఆర్డినేషన్ మిస్ కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసేలా అవసరం ఏంటో క్లియర్గా వివరించారు. కానీ ఇంత చేసిన కొందరు నేతలు ఈ కాపీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని చాలా లైట్ గా తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను అంతలా హితబోధ చేస్తున్న కొందరు నేతలు తీరులో ఏమాత్రం మార్పు రాలేదని, లోకేష్ గారి దృష్టికి కూడా వెళ్ళిందని అంటున్నారు. దీంతో కాఫీ తాగుతూ చెప్పుకున్న ఆ కబుర్లు వెనుక ఎంతటి పెద్ద రాజకీయ వ్యూహం ఉందో మరోసారి కార్యకర్తలకు, నేతలకు లోకేష్ గారు స్ట్రాంగ్ గా వివరించి చెప్పినట్లు తెలుస్తోంది. మరి లోకేష్ గారి క్లాస్ తోనైనా ఈ లీడర్లలో మార్పు వస్తుందో లేదో చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.